క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ నెల 26వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 31వ కీర్తన 23వ చరణం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు లోక రక్షకుడై ఉన్నాడు. సమస్త మానవాళి పాప విమోచన కొరకై రక్తము కార్చి ప్రాణం పెట్టిన ఏకైక దేవుడై ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సుప్రీం గాడ్. ఆయన పైన ఇంకొక దేవుడు లేడు. ఆయనే అత్యున్నతమైన వాడని, ఆయన అత్యున్నత స్థానంలో నివసించువాడని ఎలాంటి సందేహం లేకుండా మనము నమ్మాలి. అయితే ఈ లోకంలో ఆ సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుణ్ణి, యేసు దేవుణ్ణి ఆరాధిస్తూ విశ్వసిస్తూ జీవిస్తున్న విశ్వాసులమైన మనకు ఈ లోకంలో సమస్యలు కష్టాలు వస్తాయి, రాకుండా ఏముండవు. అవి ఎంతలా ఉంటాయి అంటే ఒక్కోసారి భరించలేక తట్టుకోలేక ఎంతో వేదనతో దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని ఉనికిని కూడా సందేహించే భయంకరమైన శ్రమల గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. అవును ప్రియులారా, యోసేపు జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన తర్వాతనే యోసేపు జీవితంలోకి కష్టాలు ప్రవేశించాయి. ఎంతగా ప్రవేశించాయి అంటే 13 సంవత్సరాలు నరక యాతనను అనుభవించాడు. ప్రియులారా, 13 సంవత్సరాలకు ఆశీర్వదిస్తానని Download ShareChat.